సబ్జెక్టు నా దగ్గర 2 years నుంచి నలుగుతుంది. నేను ఇష్టపడి దాంతోపాటు కష్టపడి కూడా చాలా కష్టపడి ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. అనుకోకుండా ఇది ఎవరికి చేద్దాం ఏం చేద్దాం అని ఒక 1.5 years నుంచి మదన పడ్డాను. బట్ ఇది ఎవరికి చేసినా సినిమా మీద ఒక ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి వచ్చి ఏదో 4 డబ్బులు సంపాదించుకుని వెళ్దాం అనుకునే కాకుండా ఆ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. దీనికి టేస్ట్ ఉన్న వాళ్ళే దీన్ని బాగా చేయగలరు. ఎవరు చెప్తే బెటర్గా ఉంటుంది అన్న టైంలో ఈ సబ్జెక్ట్ని హరిరామ జోగయ్య గారికి, కరాటం రాంబాబు గారికి చెప్పడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే అంత సీనియర్సు సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి వారిద్దరూ సబ్జెక్ట్ వినగానే నన్ను హక్ చేసుకున్నారు. చాలా బాగా చేసేవా సబ్జెక్టు, డెఫినెట్గా ఇది మంచి సబ్జెక్ట్ అవుద్ది అని. బట్ వాళ్ళకి ఈ సినిమా చేయమని కాదు, ఒక పెద్దలుగా వినమని అడిగాను నేను. విన్నారు. అనుకోకుండా వారికి వానపల్లి బాబురావు గారు బాగా క్లోజు, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విషయం నాకు తెలీదు, తర్వాత తెలిసింది. ఈ వానపల్లి బాబురావు గారు ఎప్పుడో ఒకసారి సరదాగా నాతోటి, ఈయన నా ఊరికి దగ్గర, నా బంధువులు, నా ఆప్తులు, నా వెల్విషరు, నేను బాగుండాలని కోరుకునే 10 మందిలో ఆయన ఒకరు. అలాగే వందే మాతరం శ్రీనివాస్ ఆల్రెడీ గురుగారికి దేవుళ్ళు సక్సెస్ ఉంది, నాకేమో మా ఆదివారం ఆడవాళ్ళ సెలవు, క్షేమంగా లాభంగా రండి సక్సెస్ ఉందని చెప్పి ఆయన్ని, ప్లస్ ఈ సినిమాకి అతనే చేయాలని ఒక ఈ పాయింట్ మనసులో పెట్టుకుని ఇటువంటి మెయిన్ టెక్నీషియన్స్ని, పెద్ద టెక్నీషియన్స్ని నాకు ఇచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ మా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ చెప్పుకుంటూ, నాకు ఇండస్ట్రీలో జన్మనిచ్చినటువంటి ఎడిటర్ మోహన్ గారికి, మళ్ళీ రీబర్త్ ఇచ్చిన గురుగారు దాసనారాయణరావు గారికి థ్యాంక్ చెప్పుకుంటూ ఈ సినిమాని డెఫినెట్గా మీరు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి నేను రావటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే నేను ఇంతకుముందు అటు వ్యాపార రంగంలో ఉన్నాను. అయినా ఒక ఇంట్రెస్ట్తో ఒక మంచి సామాజికంగా ఉపయోగపడే ఒక కథ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సినిమా రంగంలోకి రావాలనే అభిలాష నాలో ఉంది. ఇప్పుడు మేము కొత్తగానే ప్రవేశించిన మా వెనక ఉన్న ఉద్దండులు పెద్దలు హరిరామ జోగయ్య గారు, రాంబాబు గారు, వీరి ప్రోత్సాహంతో, వారి సారథ్యంలో మా ఈ సంస్థ ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా జరుగుతుంది. మరి వేళ క్లాప్ కొట్టిన పెద్దలు, అతిరథ మహారథులు, శ్రేయస్సులు, అందరి ఇండస్ట్రీలో అందరి శ్రేయస్సు కోరుకునే వ్యక్తి దాసనారాయణరావు చేతుల మీదుగా కొట్టడం, అరే ఇంకో ముఖ్య అతిథి మరి వివి వినాయక్ గారు రావటం మా సంస్థ యొక్క పురోభివృద్ధికి తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడున్న డైరెక్టర్ గారు మాకు సమీప గ్రామంలో ఉన్న మేము అందరం కలిసిమెలిసి ఉన్న వాళ్ళమే. అప్పుడప్పుడు ఆయన షూటింగ్లకు వెళ్ళినప్పుడల్లా అంటూ ఉండేవాడు, నేను ఆయన చెప్పినట్టుగా, ఏమంటే సరదాగా మనం కూడా సినిమా తీద్దాం, 1-2 నెలలు అయిపోవాలి, కంప్లీట్ చేయగలరా అని అనుకుంటాం. తర్వాత ఈ కథని పెద్దలు వింటాం. తర్వాత మాకు మేమిద్దరం కలిసి కథ విన్నప్పుడు ఒక విధమైన సామాజిక న్యాయం, ఈ కథ నుంచి మెసేజ్ ఇవ్వాలి, మీరు ఇవ్వగలరా అని నేను డైరెక్ట్ గారిని అడిగాను. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానని అంటాం. అలా ఆ విధంగా మా ఈ ప్రొడక్షన్కి, కథకి మెటీరియలైజ్ అయింది. After the completion of 100 days of Maryada Raman, I'm very excited to do a project which is titled Telugu Ammai, and which was a good hit song in Maryada Ramana. So I'm very happy to relate to that title. And under this production of Vaishnu Movies, I would like to thank Hari Babu Garu, director Raja, and the producer Babu Rao Garu. And wonderful friend circle I have. So overall it's a nice masala movie with good music, good twist and turn, emotional scenes, and definitely not to forget comedy scenes, and great support of audience
this also rocks like Maryada Ramana. Thank you so much. వైష్ణవి మూవీస్ ఈ చిత్రాన్ని సరే బాబురావు ప్రొడ్యూస్ చేస్తున్నారు, రాజా గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇవాళ ఆర్టిస్టులు అందరూ కూడా మీరు చూశారు. ఆయన డైరెక్టర్ వనరెడ్డి రాజా గారి ముద్ర దాంట్లో పూర్తిగా ఉంటుంది. మీకు తెలుసు కదా, క్షేమంగా ఇది లాభంగా రండి, ఆదివారం సెలవు లాంటి ఎంటర్టైనర్స్ని ఇచ్చి హిట్ చిత్రాలను ఇచ్చినటువంటి దర్శకుడు ఆయన. అది కూడా కాకుండా జాగ్రత్తగా బడ్జెట్లో కూడా జాగ్రత్తగా తీసేటువంటి డైరెక్టర్. అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కథ విని ఇవాళ ఈ సినిమాని బాబురావుతో తీయించడం జరుగుతుంది. ఈ కథకి ఇప్పుడే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర నుంచి. దీనికి తెలుగు అమ్మాయి అనేటువంటి టైటిల్ నేను కన్ఫర్మ్ చేయడం జరిగింది. తెలుగు అమ్మాయి అనేటువంటి టైటిల్ని బట్టే మీరు ఊహించుకోగలుగుతారు. దీంట్లో ఆయన యొక్క టేస్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. ఆయన టేస్ట్ ప్రకారంగా ఇంచుమించులో 75% అలా ఉంటుంది. మా టేస్ట్ ప్రకారంగా దీంట్లో చక్కటి మెసేజ్ కూడా ఉంటుంది. తెలుగు అమ్మాయి అనేటువంటి టైటిల్లోనే మీకు ఆ మెసేజ్ ఏంటో క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను. ఈ రెండు మిళితమైనటువంటి కథ ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఈ ముహూర్తానికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన దాసనారాయణరావు గారు, బి గోపాల్ గారికి, వినాయక్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వైష్ణవి మూవీస్ బ్యానర్పై తీస్తున్న ఈ సినిమా అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేసినట్టు తెలుగు అమ్మాయి, ఆ టైటిల్లోనే తెలుస్తుంది మీకు ఇది పక్కా తెలుగు సినిమా అని. సో ఒక మంచి తెలుగు సినిమా విత్ మెసేజ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఆ విషయం ఆల్ ది బెస్ట్. బికాజ్ ఏదో సినిమా చేద్దాం అనేది కాకుండా ఒక మెసేజ్ ఉన్న సినిమా చేయటం. అండ్ ఎప్పుడైనా మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్స్కి ఆ పెర్ఫార్మెన్స్ ఉంటేనే జస్ట్ ఏదో ఫైట్స్ చేసాం, డ్యాన్స్ చేసాం అని కాకుండా ఆ పర్ఫార్మెన్స్ ఉంటే మాకు అది ప్లస్ పాయింట్. సో ఈ సినిమాలో మాకు అన్ని యాంగిల్స్ ఉన్నాయి. అండ్ యూత్కి నచ్చే కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, లేడీస్కి నచ్చే సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. సో అందరికీ కావాల్సిన మెసేజ్, నచ్చే మెసేజ్ ఉంది. ఈ సినిమాని కన్నబిడ్డలాగా పర్యవేక్షిస్తున్న హరిరామ్ జోగయ్య గారికి, కరాటన్ రాంబాబు గారికి, మా ప్రొడ్యూసర్ వానపల్లి బాబురావు గారికి ఎంతగానో రుణపడి ఉన్నామండి. మా దర్శకులు కామెడీ ఎంత బాగా పండిస్తారో మీ అందరికీ తెలుసు. ఆ అన్ని సినిమాలని మించి ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మా అందరినీ బాగా ట్విస్ట్ చేసి మాలో ఉన్నటువంటి రసాలని బయటికి తీసి అన్నిటికన్నా మంచి రసం కామెడీ అనేదాన్ని ఎంతగానో పండించి మిమ్మల్ని అందరినీ రంజింప చేయాలన్న కసితోటి మేమందరం ఉన్నాం. ఈరోజు సలోని గారు ఒక తెలుగు అమ్మాయిగా మనందరి మనసులోనే ఎంతగా ముద్ర వేసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ పాళ్ళు మిమ్మల్ని అందరిని ఆనందింప చేయటానికి ఫుల్ ఆఫ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మంచి మెసేజ్తో మీ అందరి ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ సినిమా మీ అందరి మనల్లో పొందుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు సాయి చంద్. నేను దాసర్ గారు డైరెక్ట్ చేసిన యంగ్ ఇండియా సినిమాలో ఈడేట్ అనే క్యారెక్టర్ వేశాను. ఫస్ట్ టైం రాజావనేం రెడ్డి గారిని కలిసినప్పుడు, అరే నువ్వు ఈడేట్ అనే క్యారెక్టర్ వేసావు కదా, సో అది బాగా నచ్చింది నాకు. ప్రివ్యూ చూశాను నేను, చాలా బాగా నచ్చింది. సో ఆ పాత్రకు తగ్గట్టు నేను ఒక పాత్ర డిజైన్ చేశాను రా, నీకు ఖచ్చితంగా నీకు మంచి పేరు వస్తుందని చెప్పారు. అప్పుడు అనిపించింది నాకు 8th క్లాస్లో 9th క్లాస్లో నేను క్షేమంగా వెళ్ళి రామంగా రెడ్డిని చూశాను. అప్పుడు అనిపించింది రాజావన్యం రెడ్డి గారు అంటే ఆయన మీనింగ్ అర్థం కాలే, కానీ ఇప్పుడు నా పాలిట వెన్నతో అన్నం పెట్టే రాజా అని అర్థమైంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవి నా ఆనందం ఎట్లుందంటే, ఒక గల్లీ క్రికెట్ ఆడేవాడికి ఒక ఇండియన్ టీంలో ప్లేస్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంత హ్యాపీగా ఉందండి. అట్ ది సేమ్ టైం ఆ సలోనికి నేను పెద్ద ఫ్యాన్ని. ఏది ఎప్పుడు ఒక ఊరిలో, చుక్కల చంద్రుడు, అప్పటి నుంచే పెద్ద ఫ్యాన్ని. సో సచిన్ టెండూల్కర్తో నేను గేమ్ ఆడుతున్నంత హ్యాపీగా ఉంది నాకు. నేను మొదట కొత్త బంగారులో కొన్ని సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో బావ అనే సినిమాలో చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజావన్నన్ రెడ్డి గారికి, జోగయ్య గారికి, అలాగే బాబురావు గారికి,
ఇలా మా ఫ్రెండ్స్ టీమ్కి ఆల్ ద బెస్ట్. అలాగే సలోని గారితో యాక్ట్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. అందరికీ థ్యాంక్ యూ.